సన్నిధి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఆ విషయం ఏంటంటే, నీవు శరీరం కాదు జీవాత్మవు అన్న విషయం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఈ ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఈ జీవాత్మ, జీవుని గురించి. ఈ జీవాత్మ అన్నది శరీరంలో వాస్తవంగా ఉందా లేదా, దాని యొక్క క్రియ ఏంటి, అసలు నువ్వెవరేంటి శరీరం అని మనం అనుకుంటున్నాం సాధారణంగా. నువ్వెవరు, నేనెవరు అంటే, నువ్వెవరంటే నేను పలానా పేరు, వృత్తి, అడ్రస్సు ఇవి చెప్పుకుంటాం. ఇన్ని బాహ్యానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. శరీరానికి సంబంధించినవి అందరి గురించి అందరికీ తెలుసు. ఇవి దృశ్యం ద్వారా స్థూల దృష్టితో బాహ్య ప్రపంచంలో గమనిస్తుంటాం. కానీ చూసేటివి కాకుండా తెలుసుకునేటివి కొన్ని ఉంటాయి. అవి మన కళ్ళ కనపడవు. అది శరీరం లోపల ఉంటుంది. భగవంతుడు మనకి బాహ్య దృష్టి, బాహ్య వస్తువులను చూసేటువంటి సామర్థ్యమే ఇచ్చాడు. కానీ శరీర అంతరం ఉండేటువంటి విషయాలని కానీ వస్తువులను కానీ చూసే సామర్థ్యము మనకి కళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి వీటిని జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. అందుకే జ్ఞానం ప్రధానం అంటుంటారు. కాబట్టి ఈ జ్ఞానం ఏ జ్ఞానం అంటే శరీర అంతరంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఈ శరీరం అంతా కేవలం 4%. ఈ రక్తము, చర్మము, ఎముకలు, కండరాలు ఇవన్నీ కేవలం శరీరంలో శరీరాన్ని 100% తీసుకుంటే 4 భాగమే. మిగతా 96% శరీరం అంతా శక్తులతో నిండి ఉంటుంది. ఆ శక్తులు మనకు కనపడవు. ఇప్పుడు ఉదాహరణకి మనస్సు అంటాం, బుద్ధి అంటాం, చిత్తం అంటాం, అహంకారం అంటాం. ఇవి శరీరంలో భాగాలు కావు, అంగాలు కావు. శరీరంలో ఒక భాగం, ఒక పార్ట్ కాదు. మరి ఇవి ఉన్నాయా లేవా? మనం నిత్యం ఈ పదాలను ఉపయోగించుకుంటూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం. మరి మనస్సు అంటే ఏంటి, దాని కర్తవ్యాలు ఏంటి మనకు తెలియదు. బుద్ధి అంటాం, బుద్ధి అంటే ఏంటి, ఎక్కడుంది, మైండేనా, ఇది బ్రెయినా? కాదు, అది కూడా ఒక శక్తి, అది కూడా ఒక ఆత్మశక్తి. ఇట్లాంటి మన శరీరంలో 96 ఉన్నాయి. ఈ 96 శక్తులే. అంటే ఆత్మ యొక్క శక్తితో ఈ 96 భాగాలు, బ్రాంచెస్ శరీరంలో పనిచేస్తుంటాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, చూసారా, షడ్భావాలు, షడ్రుచులు, షడుర్ములు అన్నీ సూక్ష్మమైన స్థితులు అన్నమాట. ఇవి శరీరంలో ఉంటాయి. కానీ వీటిని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. శరీరం లోపలికే మనం పోం. కాబట్టి మొత్తం శరీరంలో 96% వచ్చేసి శక్తులతోనే నిండి ఉంది. ఆ శక్తులతోనే ఈ 4% శరీరం పనిచేస్తుంది. 4% శరీరం ఏంటి అంటే ఎముకలు, రక్తము, నరాలు, కండరాలు, ఇంకా లోపల ఉండేటువంటి భాగాలు. కానీ ఈ 4% బాడీ శరీరం పనిచేయాలంటే 96% శక్తి కావాలి. ఆ శక్తే నీ లోపల ఉన్నది. దాన్నే జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. అందుకే అందరూ జ్ఞానం సంపాదించండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానమే పరమాత్ముడు. ఏ విధంగా పరమాత్ముడు శరీరం లోపల ఉండి నీ శరీరాన్ని నియమించి, నియంత్రించి నడుపుతూ ఉన్నాడు అని తెలుసుకోవాలి. మనం శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం, వాడుకుంటున్నాం, ఆనందిస్తున్నాం. కానీ ఈ శరీరానికి ఉండే దైవ సంబంధాన్ని ఏంటో మనం అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి మనం ఏం సాధించాము అంటే కేవలం భౌతిక శరీరానికి సంబంధించి కూడా కాదు, అంతరంగంలో ఉండేటువంటి జ్ఞానం నువ్వెవరు అని తెలుసుకోవాలి. దానిలో యోగులు, ధ్యానులు దానిపైన దృష్టి పెట్టి ఆ జ్ఞానాన్ని సంపాదిస్తుంటారు. జ్ఞానమే ప్రధానం. ధ్యానం కానీ యోగం కానీ ముందు అంతరంగం ఉన్నటువంటి జ్ఞానం సంపాదించిన తర్వాతనే ధ్యానానికి పోవాలి. ఎందుకంటే శక్తులంతా ఉండే శరీరం లోపలే. కాబట్టి ఆ అంతరంలో ఉండేటువంటి నీవు అనేటువంటి శక్తి ఎవరు, నువ్వెవరు, నీవు తెలుసుకునే భావం అదే. దాన్ని మనము జీవాత్మ అంటాం. ఆ జీవాత్మనే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. దాని గురించి తెలుసుకుంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకున్నట్లే. కాబట్టి నేనెవరు, నేను ఆత్మస్వరూపుని, జీవాత్మ స్వరూపుని అని తెలియనంత వరకు నువ్వెవరో నీకు తెలియదు. శరీరమే అనుకుంటుంటావు, భౌతికమే అనుకుంటున్నావు, అందరిలాంటి శరీరమే అనుకుంటుంటాం. అయితే పారమార్థిక దృష్టిలో, దైవ దృష్టిలో శరీరం అంటే బాహ్యం కాదు, అంతరం.
అజ్ఞానులు, మూర్ఖులు శరీరాన్ని భౌతిక దృష్టితో చూస్తుంటారు. మనం దైవిక దృష్టిలో, పారమార్థిక దృష్టిలో చూస్తే నీవు ఎవరంటే శరీరం కాదు, జీవాత్మ అని పేరు. ఈ జీవాత్మనే నీ శరీరాన్ని గురించి ఊహించి, కల్పించి, నిర్మించి, ధరించి, భరించి ఆకర్షిస్తుంది. ఈ శరీరాన్ని ఆకర్షించే శక్తి ఏది? జీవాత్మనే. అదే జీవాత్మ శరీరం లేకపోతే ఈ శరీరం ఒక పీనుగ శరీరం, జడమైనటువంటి శరీరం ఇది, పడిపోతుంది. ఆ పీనుగ జడమైన శరీరము ఏ పని చేయలేదు, మాట్లాడలేదు, నడవలేదు, కూర్చోలేదు, స్పర్శ ఉండదు, కింద పడిపోతుంది. మనం ఎలా ఎందుకు ఇట్లా యాక్టివ్గా ఉన్నాం, మాట్లాడుతున్నాం, కూర్చున్నాం, చూస్తున్నాం, చూసారా? ఈ చేష్టలను ఎలా జరుగుతున్నాయి? లోపల ఆ శక్తి ఉంది కాబట్టి మనకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం బాహ్య ప్రపంచంలో. అది లేకపోతే ఈ శరీరం ఏది చేయదు, ఇది ఒక జడం. జడం అంటే ఏమీ చేయలేని స్థితి. ఇది మనకు చైతన్యం ఉండాలి. ఇప్పుడు నాకు చైతన్యం ఉంది, మరణిస్తే జడం అవుతుంది. ఆ చైతన్యం మన శరీరంలో ఉండేది, ఆ చైతన్యాన్ని మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి జీవాత్మ అంటే చైతన్యము, దీన్ని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటాం. అంటే పరమాత్మ స్థితి, ఆత్మస్థితిని తెలుసుకోవాలి అని. కృష్ణ కాన్షియస్నెస్, రామ కాన్షియస్నెస్, శివ కాన్షియస్నెస్ అంటుంటాం. దైవశక్తి, దైవానుభూతి, చైతన్య స్థితిని తెలుసుకోవాలి. జడస్థితిని తెలుసుకోకూడదు. జడం పదార్థం, చైతన్య పరమాత్మ. ఆ చైతన్యం ఉంది కాబట్టి ఈ శరీరం ఇలా ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ శరీరం అంతా పరప్రకాశం, జీవాత్మ స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశమైనటువంటి జీవాత్మ ఏదైతే నీ శరీరంలో ఉందో అది వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంది కాబట్టి దానివల్లనే ఈ శరీరం ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశిస్తుంది శరీరం అంటే మాట్లాడుతుంది, కదులుతుంది, చేష్టలు చేస్తుంది, పనులు చేస్తుంది అని. ఆరుంత వెలుగు లేకపోతే, జీవాణువు లేకపోతే ఇదంతా జడస్థితి, పీనుగ శరీరం అయిపోతుంది. కాబట్టి శరీరము పరప్రకాశం, జీవాత్మ స్వయం ప్రకాశం. ఎందుకు స్వయం ప్రకాశం అంటే అది ఆత్మ యొక్క రూపమే. ఆత్మ యొక్క రూపమే జీవాత్మ. ఆ జీవాన్ని తెలుసుకుంటే నువ్వు పరమాత్మను తెలుసుకున్నట్లే. ఆ జీవం ఏమిటంటే పరమాత్మనే, వేరే కాదు. కాబట్టి ఈ జీవం ఎక్కడుండి తెలిసిన వీర్యంలో ఉంటుంది. జీవుని జీవాత్మ యొక్క నివాస స్థలం వీర్యం, శుక్లంలో ఉంటుంది. మన రహస్యం మనం తెలుసుకోవడం లేదు, మన శరీరంలో ఉన్నది. కాబట్టి వీర్యమే, ఆ వీర్యం పదార్థంలో చైతన్యమే పరమాత్మ. కాబట్టి అంత మూలం నుంచి మనం తీసుకోవాలి నువ్వెవరు అని తెలుసుకోవాలంటే. కాబట్టి మనకు మూలమంతా శరీరం స్టార్టింగ్ డెవలప్మెంట్ కావడమే జీవాత్మతో జరుగుతుంది. తల్లి శరీరంలో ఉన్నటువంటి శిశువు శరీరం లోపల ఉన్నటువంటి ఇంద్రియము అణువు శరీర రూపంలో పరిణితి చెందుతుంది. శరీరం తయారైందంటే మన సొంతం కాదు ఇది. తల్లి శరీరంలో శిశువు లోపల అణువు జీవాణు ఉంటుంది. ఆ జీవాణు యొక్క ప్రకాశంతోనే గుడ్డు రూపంలో అణురూపంలో ఉన్నప్పుడు శరీర రూపం దాల్చుకుంటూ పెరుగుతూ వస్తుంది. అంతేకాని తల్లిదండ్రుల శరీరం తయారైంది కాదు. మనంతా తల్లిదండ్రుల అంశం కాదు, దైవాంశమే. అట్లాగా ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. జీవి మూలం, జీవాత్మ మనిషికి మూలం. కాబట్టి ఈ సృష్టిని మనం మూలానికి వెళ్ళిపోవాలి. మూలం వెళ్ళిపోతే ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఆరంభం ఏంటి, మనకు జీవాత్మకు సంబంధం ఏంటి, మనకు ప్రకృతికి దేవునికి సంబంధం ఏంటి, ఎలా ఈ శరీరం తయారైంది అన్న విషయాలు తెలుసుకోవాలి. ఈ సృష్టి విధానానికి వస్తే ఈ సృష్టి రెండే సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ధర్మ సిద్ధాంతం, రెండు కర్మ సిద్ధాంతం. ధర్మ సిద్ధాంతం అంటే ఆత్మతత్వం, ఆత్మదేవుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవుడు ఒకడే, అదే ఆత్మదేవుడు, లివింగ్ గాడ్. దేర్ ఇస్ నో లివింగ్ గాడ్ అదర్ దాన్ ఆత్మ. ఆత్మ ఒక్కటే ఈ సృష్టిలో లివింగ్ గాడ్, జీవించినటువంటి దేవుడు. ఈ విశ్వానికంతా దేవుడు ఒకడే, దైవత్వం ఒకటే. ఒకే దైవత్వము, ఒకే సృష్టి, ఒకే విశ్వము. ఒక మతానికి ఒక దైవత్వము, ఒక కులానికి, ఒక దేశానికి దైవత్వాలు వేరువేరుగా ఉండవు. సృష్టి ఒకటే, శరీరం ఒకటే, దైవత్వం ఒకటే. ఏకత్వమే సృష్టిలో ఉండేది కానీ ద్వైతం లేదు. ఒక్కటే, అన్ని చివరికి ఒకటిలో కలిసిపోవచ్చింది. కాబట్టి ఆత్మతత్వము, కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ఏంటంటే జీవుడు, కర్మ చేసేవాడు కాబట్టి వాడు జీవుడు. ఆత్మ ఏంటంటే జీవుడు చేసే కర్మలను గమనిస్తూ ఉంటుంది, సాక్షి అన్నమాట. మన శరీరంలో ఆత్మ దేనికంటే సాక్షి, జీవునికి సాక్షి. జీవుడు ఏం చేస్తున్నాడు, ఏ కర్మలు చేస్తున్నాడు, దాని తగినట్లు మనకు ఫలితాలు, కర్మఫలాలు ఉంటాయి. కాబట్టి ఆత్మ, జీవుడు, ఈ సృష్టికి మూలం వీళ్ళిద్దరే.
ఆది నుంచి సృష్టిలో ఉండింది వీళ్ళిద్దరే, ఆత్మ జీవుడు. కాబట్టి ఈ ఆత్మ జీవుడు ఇద్దరు కలిసి మన శరీరంలో ఉంటారు, హృదయస్థానంలో ఉంటారు, ఒకే కొమ్మ పైన ఉంటారు, ఒకే కొమ్మ పైన జీవిస్తూ ఉంటాయి. ఆత్మ క్రియారూపంలో ఉంటాడు, కర్మలు చేస్తుంటాడు. జీవుడు ఆత్మ గమనిస్తూ ఉంటుంది. ఈ రెండు మన హృదయంలోనే ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో మాయ అడ్డం ఉంటుంది. ఇది మాయ పొర, ఒక తెర. ఇటుపక్క జీవాత్మ, ఇటుపక్క ఆత్మ ఉంటుంది. జీవుడు ఆత్మ. ఈ మాయా ప్రభావం వల్ల జీవుడు ఆత్మను చూడలేకపోతున్నాడు. జీవాత్మ పరమాత్మలో ఐక్యం కాలేకపోతుంది. కాబట్టి ఈ పొరను తొలగించాలి. కాబట్టి యోగులు, ధ్యానులు వాళ్ళు చేసే కృషి దేనికంటే జీవ బ్రహ్మైక్య రాజయోగం, అంటే జీవాత్మను పరమాత్మను కలపాలా అని. అంటే ఈ మాయను తొలగించాలి. ఈ మాయను తొలగించడమే యోగి యొక్క, ధ్యాని యొక్క ప్రధాన కర్తవ్యం. మాయనే ప్రధానమైనది. మనమంతా మాయలోనే పుట్టాం, మాయలోనే శరీరం తయారైంది. ఇప్పుడు మన చుట్టూ పైన లోపల ఉండేదంతా మాయనే. ఆ మాయ వ్యవస్థలో జీవుడు బ్రతుకుతున్నాడు, పుట్టున్నాడు, చస్తున్నాడు, క్రియలు చేస్తున్నాడు. మనకు తెలియదు. అదొక శక్తి అనమాట. మాయ శక్తి అంటే ఆత్మశక్తి. దాన్ని తొలగించాలి. కాబట్టి జీవాత్మ, మాయ, ఆత్మ మూడు అనమాట. ఈ జీవాత్మ అన్నది అజము. అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తు పదార్థములన్నీ ఉత్పన్నమైనటివే, పుట్టినవే, పుట్టించబడినవి. అంటే పరమాత్మ చేత పుట్టినవే అన్నమాట. ఇవన్నీ స్థూల పదార్థాలు కానీ, స్థూలం కానీ, శక్తులు కానీ, చరాచర ప్రపంచంలో వస్తు పదార్థాలన్నీ పరమాత్మ నుంచి వచ్చినవి. అవన్నీ ఉత్పన్నమైనటివి. ఉత్పన్నం కాని వస్తువు ఉంటుంది, అదే పరమాత్ముడు. ఏంటి ఆ ఉత్పన్న కాని వస్తువులు అంటే మూడు. ఒకటి పరమాత్ముడు, రెండు ప్రకృతి, మూడు జీవాత్మ. పరమాత్ముడు, ప్రకృతి, జీవాత్మ. ఈ జీవాత్మ, ప్రకృతి రెండు మళ్ళీ పరమాత్మ నుంచి వచ్చినట్టువే. అయితే అజములు పరమాత్మ నుంచి వచ్చినా కూడా ఇవి అజములు, దేనికి ఉత్పన్నం కాలేదు. పరమాత్మ యొక్క రూపాలే. రూపం ఉత్పన్నమైనది కాదు, ఉత్పన్న మూలం ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, విష్ణు యొక్క అవతారాలు. వీళ్ళు మళ్ళీ విష్ణువులో కలిసిపోయారు. వీళ్ళకి మూలం ఉంది, మూలంలో కలిసిపోయారు. ఇవి ఒట్టి రూపాలే, అవతారలే. అంటే కార్యకార్య ఉపాధులు ఉంటాయి భగవంతునికి. ఆ ఉపాధి కార్యంగా రాముడు, కృష్ణుడు ఇట్లా వచ్చారు విష్ణు మూలం నుంచి. అట్లాగే పరమాత్మ నుంచి ప్రకృతి వచ్చింది. ప్రకృతి అంటే మనకు కనిపించేటువంటి దృశ్యాలు కాదు. ప్రకృతి అంటే సత్వ, రజ, స్తమో గుణాలను మనము ప్రకృతి అంటాం. తర్వాత జీవాత్మ. ఇట్లా ఈ మూడు అచములు. పరమాత్ముడు రెండు జన్మలు తీసుకుంటాడు. ఒకటి ఆత్మ, ఒకటి జీవాత్మ. చూడండి, బాగా గమనించండి. పరమాత్ముడు వేరు, ఇక్కడ ఆత్మ వేరు. ఆత్మ పరమాత్మ ఒకటే, కానీ దాని యొక్క అంశ ఆత్మ క్రియారూపంలో ఉంటుంది, ఆచరణీయ శక్తిలో ఉంటుంది ఆత్మ. పరమాత్మ నిర్గుణము, నిరాకారం మనకు కనపడడు. కనపడేది చైతన్యమే. ఆత్మ చైతన్యం, అది కనిపిస్తుంటుంది. లేకపోతే దాని క్రియా విధానం మనకు తెలుస్తుంటుంది. చైతన్యము అంటే ఏమిటి? చేతనము, క్రియ, వేడి, కార్యము, కర్తవ్యము, రూపము, రూపాంతరము, మార్పు, ఇటువంటి క్రియలు ఉంటాయి చైతన్యానికి. ఇవన్నీ ఆత్మకు ఉంటాయి. అందుకని ఆచరణ రీతిలోనే మనము ఆ చైతన్యాన్ని గురించి తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ రూపాలు రెండు, ఒకటి ఆత్మ, రెండవది జీవాత్మ. ఈ రెండే సృష్టిలో ఉండేది. చూడండి, జీవాత్మ కూడా మళ్ళీ పరమాత్మ నుంచి వచ్చింది, వేరే ఏం కాదు. ఈ మూడు అజములు, ఎవరికి జన్మించనివి. కాబట్టి మానవ సృష్టి ఎలా ఉందంటే దీన్ని మూడు భాగాలు డివైడ్ చేయాలి. జీవోత్పత్తి వేరు. జీవోత్పత్తి, జీవుడు ఎలా ఉత్పత్తి అవుతాడో మనకు తెలియదు. తల్లి గర్భంలో కాదు. జీవోత్పత్తి ముందు తల్లి గర్భం బయట జరుగుతుంది. దైవం యొక్క బాధ్యత అన్నమాట. తర్వాత దేహోత్పత్తి జరుగుతుంది. దేహోత్పత్తి కూడా తల్లి శరీరంలో జరగదు, అది కూడా భగవంతుని క్రియనే. మూడవది శరీరోత్పత్తి. ఆ శరీరోత్పత్తి తల్లి శరీరంలో జరిగేది కేవలం 9 నెలలు మాత్రమే. మిగతా ప్రక్రియ అంతా దైవస్థితి. జీవోత్పత్తి ఎక్కడ జరుగుతుందో మనకు తెలియదు. జీవుడు ఉత్పత్తి అయిన తర్వాత తల్లి శరీరంలోకి ప్రవేశిస్తాడు జీవుడు. మరి ఆ జీవుని యొక్క ఉత్పత్తి ఎక్కడ జరిగింది? అది మానవ సృష్టి యొక్క జీవ ప్రక్రియ అనేది సృష్టి శాస్త్రం ఉంది. దాని ప్రకారం మనం దాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఆత్మక రూపమే జీవాత్మ. కాబట్టి పరమాత్ముడే రెండు రూపాలు తీసుకున్నాడు. ఆత్మరూపం తీసుకున్నాడు, జీవుని రూపం తీసుకున్నాడు. ఆ జీవాత్మనే మన శరీరంలో ఉండే. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే కొన్ని పదాలను గురించి వేద భావాలు, వేదార్థాలు మనం అర్థం చేసుకోవాలి.
అవి ఏమిటంటే బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, చైతన్యము, జీవుడు, జీవాత్మ. చూడండి ఎన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నింటి గురించి తెలుస్తుంటే కానీ మనం ఎవరో మనకు తెలియదు. కాబట్టి బ్రహ్మ పరబ్రహ్మ ఇద్దరు ఒకటే, పదాలు వేరు. వేదాల్లో ఒక పదానికి అనేకమైన పదాలు ఉంటాయి. కాబట్టి బ్రహ్మ పరబ్రహ్మ ఇద్దరు ఒకటే. ఇంకా పోతే ఈ ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మ అన్నది పరబ్రహ్మ యొక్క శక్తి. పరబ్రహ్మ ఆత్మశక్తితోనే కూడి ఉన్నాడు. పరబ్రహ్మ ఆత్మనే, ఈ ఆత్మ కూడా ఆత్మనే. కానీ ఉపాధి రీతిగా వీళ్ళు వేరువేరు అయ్యారు. పరబ్రహ్మ ఉంటుంది, పరబ్రహ్మ నుంచి వచ్చిందే ఆత్మ. ఈ ఆత్మశక్తి లేతే పరబ్రహ్మ కూడా లేడు. పరబ్రహ్మ కూడా ఆత్మశక్తితోనే నిండి ఉన్నాడు. అంటే అదొక నిల్వ అన్నమాట. పరబ్రహ్మ అనేది ఒక నిల్వ. ఒక గిన్నెలో పాలు ఉన్నాయి, దాని నిండా పాలే. దాని నుంచి ఒక గ్లాస్ తీసాం, ఇవి పాలే అవి పాలే. కాబట్టి పరబ్రహ్మ ఒక కుండ, శక్తి కుండ అన్నమాట. దానిలోంచి కొంత శక్తిని సృష్టిలో ప్రవేశపెట్టాడు. ఎందుకు? ఈ సృష్టి నిర్మాణానికి, సృష్టి ఉపాధికి. అదే ఆత్మ. ఈ ఆత్మ ఒక అణువు, జీవాణువు అనం, పరమాణు సూక్ష్మయుట అణువు అన్నమాట. అంటే అప్పుడు పరమాత్మ ఏంటంటే ఒక అగ్నిగుండం. మనం చూడండి, దేవుడు అంటే రూపము ఆకారాన్ని మనం ఆపాదిస్తున్నాం. దేవుని ఆకారం లేదు, రూపు లేదు, ఏ యొక్క శరీర లక్షణాలు లేవు. పరమాత్మ అంటే ఒక అగ్నిగుండం. చాలామందికి తెలియదు. అందుకే మనం జ్యోతిర్లింగం అంటుంటాం. జ్యోతి ఒక లింగం, మన లింగం ఒక జ్యోతి అన్నమాట. కాబట్టి పరమాత్మ రూపం ఏంటంటే అంతర్రూపం ఒక అగ్నిగుండం అన్నమాట దేవుడు. అందుకే జ్యోతి అంటుంటాం మనం. మన శరీరం లోపల కూడా జ్యోతే, అది అణువే. పరమాత్మ యొక్క అణువే అది. జ్యోతి వెలుగులాగా వెలుగుతూ ఉంటుంది. అది ఆ వెలిగినంత వరకు మన శరీరం ఉంటుంది, తర్వాత శరీరం వాలిపోతుంది. ఈ అగ్నిగుండం నుంచి అగ్ని రేణువులు వచ్చేస్తుంటాయి చూసావా? ఆ రేణువే, మొట్టమొదటి రేణువే ఆత్మ. అంటే పరమాత్మ నుంచి విడివడి సృష్టిలోకి ప్రవేశించి సృష్టి కార్యం అంటే శరీర కార్యం నిర్వహించడానికి ప్రవేశించిందే ఈ ఆత్మ. చూడండి ఎలా వచ్చిందో, బ్రహ్మ పరబ్రహ్మ ఆత్మ. ఈ ఆత్మనే మనం చైతన్యం అంటాం. దీనికి చైతన్య శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం కరెంట్ అంటాం, ఏముంది దానిలో శక్తి? చైతన్య శక్తి ఉంది. చైతన్య శక్తి ఏంటి? బల్బ్ వెలుగుతుంది, ఫ్యాన్ వెలుగుతుంది, ట్యూబ్ వెలుగుతుంది, కానీ మనకు కనపడదు. అట్లాగే ఆత్మ మనకు కనపడదు, పరమాత్మ మనకు కనపడదు. దాని శక్తి తెలుస్తూ ఉంటుంది. శక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలే ట్యూబు, ఫ్యాను ఇవన్నీ మనం వెలుగుతున్నాయి, చూస్తున్నాం, కానీ మన కంటి కనపడదు. ఆత్మ లక్షణం. కరెంటు మన కంటి కనపడదు, కానీ వైర్ లోపల తగిలితే షాక్ కొడుతుంది. అదే గుర్తు, దానిలో శక్తి ఉంది అని. అదే మాది ఈ శరీరం కూడాను ఒక చైతన్యం ఉంది కాబట్టి, దాంట్లో చైతన్యం ఉంది కాబట్టి కదులుతుంది. ఆ చైతన్యమే ఆత్మ. కనపడదు. కాబట్టి ఇంట్లో ఇన్ని బల్బులు, లైట్లు, ఫ్యాన్లు తిరుగుతుంటే దాని మూలం శక్తి కరెంటే. అదే కరెంటే మన శరీరంలో ఉంటుంది, అదే ఆత్మ. ఈ ఆత్మనే విడివడి అణువులు, పరమాణువులుగా తయారై జీవాత్మలుగా తయారవుతుంది. ఈ జీవాత్మకి ప్రాణం యొక్క సంయోగం చేత, ప్రాణం కలయిక చేత జీవుడైతాడు. చూడండి, ప్రాణం కూడా మళ్ళీ ఎవరంటే పరమాత్ముడే. ప్రాణరూపం ధరిస్తాడు. ధరించి తర్వాత జీవాత్మ జీవుడు అని పిలువబడుతుంది. ఇవన్నీ దశలు అన్నమాట. రకరకాల దశలు, కర్తవ్యాలు, దాని రూపాలు. అందుకు వేరు వేరు పేర్లు. ఇవన్నీ ఒకటే, ఒకే భావానికి సంబంధించిన వేరు వేరు పదాలు అన్నమాట ఇవన్నీ. బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, జీవాత్మ, జీవుడు, ప్రాణము, ఊపిరి, ఇవన్నీ ఒక్కటే భావమే. పరమాత్మ గురించే చెప్తాయి. ఆ విధంగా వచ్చినటువంటి ఈ జీవాత్మలన్నీ. కాబట్టి ఏ అణువు అయితే, ఒక అణువు, మన గుండం నుంచి వచ్చిన ఒక అణువు తీసుకోండి, అది భౌతికం పదార్థం. అది ఆ పదార్థానికి పరమాత్మక సంకల్పం జరుగుతుంది. సంకల్పం జరిగిన తర్వాత అది జీవాణు అవుతుంది. ఈ జీవానికి ఆత్మ సంయోగం చేత జీవాత్మ అవుతుంది. ఈ జీవాత్మకు ప్రాణం యొక్క కలయికతో జీవుడు అవుతాడు. చూడండి, ఆ జీవుడే మన శరీరంలో ఉండేది. మన శరీరంలో చిత్తం కూడా ఉంది జీవునిలో. ఆ చిత్తం యొక్క స్పందన వల్ల జీవభావం పొందుతుంది జీవాత్మ. జీవభావం వల్ల మనకు జీవత్వం కలుగుతుంది. జీవత్వం అంటే మన శరీరం పైన భగవంతుని యొక్క సంకల్పం ఉంది, పరమాత్మ యొక్క ఉపాధి ఉంది, ప్రాణం ఉంది. మన శరీరంలో ప్రాణం ఉంది. ఈ ప్రాణం పరమాత్ముడే. తర్వాత ఈ శరీరానికి ఉపాధి ఉంది. ఉపాధి చేసేది ఎవరు? మనం చేయడం లేదు, జీవాత్మనే చేసేది. శరీరం కదులుతుంది, చేస్తుంది. తర్వాత ప్రేరణ కలుగుతుంది శరీరానికి. ఇవన్నీ చేసేది ఎవరు? దాని శక్తి ఎవరు ఇచ్చేది?
జీవాత్మనే. మనసు కర్తవ్యాలు ఉన్నాయి, చిత్తానికి కర్తవ్యాలు ఉన్నాయి, ఇంద్రియాలకు వ్యాపారాలు ఉన్నాయి. దానికి చైతన్యం ప్రేరణ కలిగించేది ఎవరు? జీవాత్మనే. కాబట్టి 3 ఉంటాయి. దైవ సంకల్పం ఉంది మన శరీరం పైన, అదే జీవాత్మగా వస్తుంది. దానికి ఉపాధులు ఉంటాయి, అంటే కార్యక్రమాలు ఉంటాయి. శరీరంలో ఎన్నో పనులు చేస్తుంటే జీవాత్మ మనకు తెలియదు. శరీరంలో ఉంటుంది, శరీరంలో తిరుగుతూ ఉంటుంది, శరీరం దాటి బయటకు పోతుంది, బయట తిరుగుతూ ఉంటుంది. తల్లి శరీరంలోకి వస్తుంది, మనం మరణించిన తర్వాత మన శరీరం నుంచి వెళ్ళిపోతుంది. మనం ట్రాన్స్యోగం జరుపుతాం, వేరే గ్రహాలకు నక్షత్రాలకు పోతూ ఉంటాం, ధ్యానాలు పోతూ ఉంటారు. అట్లా జీవుడు బయటకు వెళ్తాడు. ఇప్పుడు శంకరాచార్యులు గారు చేశారు పరకాయ ప్రవేశం అని. అట్లా కూడా జీవుడు శరీరం నుంచి బయటకు పోతుంటాడు. కాబట్టి జీవునికి గమనాలు ఉన్నాయి, గతి గమనాలు ఉన్నాయి, కదులుతూ ఉంటాడు. శరీరం అంతా కదులుతుంటాడు, ప్రయాణం చేస్తుంటాడు, కానీ మనకు తెలియదు. శరీరం వదిలి బయటకు పోతాడు, మనకు తెలియదు. కాబట్టి పరమాత్మ నుంచి జీవతత్వం మన తల్లి శరీరంలోంచి శిశువులోకి పోతుంది, ప్రయాణం చేస్తుంటాడు, మనకు తెలియదు. మరణం తర్వాత శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాడు, మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ జరిపేటువంటి క్రియలు ఎవరు? జీవాత్మనే. కాబట్టి ఇట్లా జీవభావము, జీవత్వము, తర్వాత జీవరూపము దాలుస్తుంది. జీవరూపం అంటే రక్తము కండరాలతో జీవునికి శరీరం ఏర్పడుతుంది. ఈ జీవుడు మొట్టమొదలు భూమిపైకి వచ్చిన తర్వాత తండ్రి యొక్క శిరస్సు చేరుతాడు జీవాత్మ. 3 నెలలు తండ్రి శరీరంలో ఉంటాడు జీవుడు. అంటే తండ్రి 3 నెలలు గర్భం ధరిస్తాడు. తర్వాత ప్రవేశాత్మ అన్న క్రియా విధానం చేత తండ్రి శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ తల్లి శరీరంలోకి పోతుంది. అక్కడ 9 నెలలు గ్రోత్, చైల్డ్ గ్రోత్, శిశుపోషణ జరుగుతుంది. శిశువు పెరుగుతుంది 9 నెలలు తల్లి గర్భంలో. మొత్తం శరీరం తయారు కావడానికి తల్లి శరీరంలో 12 నెలల ప్రక్రియ. ఇదంతా కుండలిని శక్తితో జరుగుతూ ఉంటుంది. ఈ మాదిరి జీవుడు మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది పరమాత్మ యొక్క క్రియనే. వచ్చేటువంటి జీవుడు ఎక్కడ ఉంటాడంటే వీర్యం ఎక్కడుందో ఆ వీర్యంలో జీవిస్తుంటాడు జీవాత్మ. ఆ పరమాత్మనికి అంశనే జీవుడు. కృష్ణుడు చెప్తాడు గీతలో, చూడండి, సనాతనమైనటువంటి నా అంశనే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు అంటాడు. సనాతనమైనటువంటి నా అంశనే, జీవం ఎప్పుడు పుట్టిందో ఆ జీవం నేనే. కాబట్టి పరమాత్మకు అంశమే ఈ యొక్క జీవుడు. అది మన శరీరంలోకి ప్రవేశించింది. జీవలోకంలో ఉన్నాడు అంటే జీవలోకం అంటే భూలోకం. కాబట్టి భూలోకంలో ఉండే జీవరాశులని ఎవరంటే పరమాత్మ యొక్క అంశలే. ఆ జీవాత్మ మనకు ఇంద్రియం శుక్లంలో ఉంటాడు, శుక్లంలో జీవిస్తుంటాడు. చూడండి ఎంత మర్మం ఉందో. ఆ శుక్లం తయారయ్యేది కూడా పరమాత్మ యొక్క ప్రక్రియ, మన ప్రక్రియ కాదు. శుక్లము వీర్యము పదార్థమే, ఆ పదార్థం తయారయ్యేది కూడా పరమాత్మ యొక్క క్రియనే. ఇప్పుడు జీవాత్మ వరకు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆత్మనే 2 రూపాలు. ఒకటి మామూలు క్లియర్గా ఉంటుందన్నమాట, శుద్ధాత్మ అన్నమాట, పరమాత్మ తత్వం. 2 అశుద్ధాత్మ. అశుద్ధాత్మనే జీవాత్మ. శుద్ధాత్మ అంటే కల్మషం లేనిది, ఎలాంటి దోషాలు లేనిది, కర్మలు, కర్మవాసనలు, క్లేశాలు, శ్లేషాలు, తర్వాత ఆశలు, డిజైర్స్, తర్వాత అభిమానము, ప్రేమ, ఇటువంటి అటాచ్మెంట్స్ అన్నీ ఉండవు శుద్ధాత్మకి. శుద్ధాత్మ యొక్క రూపమే జీవాత్మ. ఇది అశుద్ధం. అశుద్ధం ఎందుకంటే దీనికి కర్మలు ఉంటాయి, కర్మ వాసనలు ఉంటాయి, కర్మ బీజాలు ఉంటాయి, క్లేశాలు ఉంటాయి, కోరికలు, ఆశలు అన్నీ ఉంటాయి. అందుకే అది అశుద్ధమైంది. అశుద్ధమైనటువంటి ఆత్మనే జీవాత్మ. గుర్తుపెట్టుకోండి, 2 మన శరీరంలోనే ఉంటుంది. ఆత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటుంది. ఆత్మ శుద్ధము, జీవాత్మ అశుద్ధం. ఈ అశుద్ధమైన ఆత్మనే శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. కాబట్టి జీవాత్మ బంగారు, గోల్డ్ అన్నమాట. అంటే గోల్డ్ అంటే కల్తీ జరుగుతుంది. దాంట్లో రాగి కానీ మిగతా లోహాలు కానీ కలిపితే కానీ దాంతో మనం బంగారం నాణాలు తయారు చేయలేం. కాబట్టి దాంట్లో రాగిలో మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి జీవాత్మలో కల్మషం ఉంటుంది, దోషాలు ఉంటాయి. ఈ విధంగా అయితే బంగారులో మనకు 24, 23 క్యారెట్స్ అని అంటామో ఆ మాదిరి జీవాత్మలో కల్మషాలు ఉంటాయి. శుద్ధాత్మలో ఏమి ఉండదు, 24 క్యారెట్స్ గోల్డ్. అపరంజితము అంటాం, ఆత్మను అపరంజితము అంటాం. దీన్ని బొట్టి బంగారం అంటే కల్తీ బంగారము అని. కాబట్టి ఈడే మీరు గమనించాల్సింది, జీవాత్మ ఆత్మ 2 ఒకటే, వేరు కాదు. ఆత్మనే ఉపాధి రీత్యా ఉపాధి కొరకు జీవాత్మ రూపం ధరించింది, అంతే. మనం చాలా చోట చాలా ఉపన్యాసం వింటూ ఉంటాం, నేను కూడా విన్నాను. జీవాత్మను పరమాత్మతో కలిపేయాలా అంటూ ఉంటాం.
జీవాత్మను పరమాత్మ కలిపేది రెండు అన్నది కుదరదు. రెండు వేరు వస్తువులు కాదు. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. నీళ్ళలో నీళ్ళు కలుస్తాయి, పాలలో పాలు కలుస్తాయి, నెయ్యిలో నెయ్యి కలుస్తుంది. పాలలో నీళ్లు పోస్తే కలవవు. వేడి చేసి ఆవిరి చేస్తే నీళ్ళు ఆవిరైపోతాయి. చివరికి మిగిలే శుద్ధమైనటువంటి పాలే. ఆ శుద్ధమైన పాలనే ఆత్మ. కాబట్టి మనలో ఉండేటువంటి ఏ అశుద్ధాత్మ అయితే ఉందో దాంట్లో ఉండే మలినాలను దోషాలను తీసేస్తే అదే శుద్ధాత్మ అవుతుంది. కాబట్టి నువ్వు పరమాత్మను దర్శించాలంటే జీవాత్మలో ఉండే మలినాలను దోషాలను తొలగిస్తే నువ్వే ఆత్మస్వరూపునివి. అదే నీకు ఆత్మ సాక్షాత్కారము. కాబట్టి ఆత్మ అనేది ఒక వస్తువు పదార్థం కాదు. నువ్వు సాక్షాత్కారం పొందనేకి చూడనేకి. దర్శనము దర్శించబడినది ఉండదు. ఆ రెండు కుదరవు. భౌతికం కాదు పరమాత్ముడు, సూక్ష్మమే. చైతన్య రూపంలో, వెలుగు రూపంలో, జ్ఞానోదయం రూపంలో మనకు అనుభూతికి వస్తాడు. అంతేకాని కళ్ళతో చూసేది కాదు. ఎప్పటికీ కనపడు భగవంతుడు. అనుభూతి ఆత్మ ఆత్మానందం అంటాం, సచ్చిదానందం అంటాం. ఆ ఆనందం యొక్క రుచిలో నువ్వు పరమాత్మను దర్శించుకోవాలి. కాబట్టి శుద్ధాత్మలో ఉన్నటువంటి అశుద్ధాలన్నీ తీసేస్తే అదే శుద్ధాత్మ అయిపోతుంది. ఏ విధంగా అయితే పాలలోంచి నీళ్లు తీసేసే శుద్ధమైనటువంటి పాలు అవుతాయో అదే మాది ఈ జీవాత్మలో ఉండేటువంటి కల్మషాలని పోతే అదే శుద్ధాత్మ. ఇంకొకటి ఎక్కడో మాట నేను విన్నాను, ఉపన్యాసం ఏదో చెప్తుంటే, ఆత్మని పరమాత్మలో కలపడమే అనే మాట అన్నమాట. ధ్యానం చేసేప్పుడు ఏమంటే ఐక్యము కలయిక. ఏమిటి కలగడంటే ఆత్మ పరమాత్మలు కలపాలి అని. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, వేరు కాదు. ఈ మాదిరిగా ఈ జ్ఞానం చాలా టెక్నికల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది, ఒక వేదాంతపరమైంది. ప్రతి పదానికి ప్రత్యేక భావాలు ఉంటాయి. అందుకే బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, జీవాత్మ, చైతన్యము, జీవుడు, ప్రాణము, ఊపిరి ఇవన్నీ ఒకటే. ఇవన్నీ జీవాత్మలోనే ఉంటాయి. కానీ దాని యొక్క భావాలు ఏంటి, ఎందుకని ఈ జీవోత్పత్తిలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి జీవాత్మలో ఉండే కల్మషాలన్నీ తొలగిపోతే, ఈ తెర తొలగిపోతే అప్పుడు జీవాత్మ పరమాత్మల కలయిక అని మన వాడుకలో చెప్పుకుంటాం అర్థం కావడానికి. అంతేగాని ఈ సూక్ష్మము, ఈ కల్మషాలు పోతే ఆటోమేటిక్గా ఈ మాయ తొలగిపోతుంది. మిగిలేది ఆత్మ ఒకటే, జీవాత్మ ఉండదు. ఎందుకంటే జీవాత్మ ఉండే కల్మషాలు పోతే మిగిలేది నీకు ఆత్మనే, జీవాత్మ ఉండదు. కాబట్టి ఆ ఆత్మ దర్శించాలంటే మీరు ఈ మాయను తొలగించాలి. జీవునికి అడ్డంగా ఉన్నటువంటి ఈ మాయను మనం తొలగించుకోవాలి. అదే జీవాత్మ. ఆ జీవాత్మని ఈ శరీరాన్ని నడిపించేదంతా అదే. చైతన్యం కల్పించే జీవాత్మనే, చేష్టలు చేయించేది జీవాత్మనే, ఈ బండిని నడిపించేది జీవాత్మనే. కాబట్టి ఆ జీవాత్మని మనము దేవునిగా భావించి ఆరాధించుకోవాలి. అందుకే ఆత్మపూజ అంటాం. పోతులు వీరబ్రహ్మం గారు చెప్తారు, ఆత్మపూజ, ఆత్మార్పణ, ఆత్మారాధన, ఆత్మసమర్పణ అంటారు. ఆత్మనే పూజించుకు. బాగా జ్ఞానం ఉన్నవారు, జ్ఞానులు ఆత్మనే పూజిస్తారు, ఇతరులు పూజించరు. వాళ్ళు విగ్రహాలు, భౌతికాలు, వస్తువులనే పూజిస్తారు. కాబట్టి నిజమైనటువంటి నాస్తికుడు ఎవరంటే విగ్రహారాధకుడే. నిజమైన నాస్తికుడు అంటే దేవుళ్ళు నమ్మరు, వేదాలను నమ్మరు, ఆయన విగ్రహాన్ని పూజ చేస్తుంటారు. అదే మరి ఆస్తికుడు, దేవుడు ఉన్నాడు అని తెలిసిన వాడు కూడా విగ్రహాలు పూజ చేయడు, వాడు ఆత్మనే పూజ చేస్తాడు. ఆత్మజ్ఞానమే. ఇంకా జ్ఞానంలోనే పరమాత్ముడు దర్శనం అవుతాడు. అందుకే జ్ఞానాన్ని సంపాదించండి అంటారు. జీవవేద బ్రహ్మయోభవత అంటే ఆ జీవుని ఎలా తెలుసుకోవాలంటే జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఏదంటే ఆత్మజ్ఞానమే. జ్ఞానం జ్ఞానముత్తమం అన్నిటికంటే ఉత్తమైంది జ్ఞానమే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. జ్ఞానం యొక్క గమ్యం ఏమంటే జ్ఞేయాన్ని పొందడమే. జ్ఞేయం అంటే ఏంటి? ఆత్మనే. తత్వజ్ఞానార్థ దర్శనం. ఈ ఆత్మ నీకు ఎట్లా దర్శనం అవుతుందంటే తత్వజ్ఞానం తెలుసుకోండి అని. తత్వజ్ఞానం, తత్ జ్ఞానం. తత్ అంటే పరమాత్ముడు, పరమాత్మ అంటే ఆత్మ, అంటే తత్వము అంటాం మనం. తత్వంలో 3 పదాలు ఉంటాయి. తత్ పరమాత్ముడు, త్వం జీవుడు, ఆత్మ నీ శరీరంలో ఉండేవాడు. తత్వం అనేది మాయా శబ్దం. ఆత్మకు మధ్యన ఉన్నటువంటి మాయా పోర, ఆ ఉమ్ముని తీసేస్తే ఇంకా జీవుడు జీవాత్మనే ఉండే సరే. కాబట్టి ఆ తత్వాన్ని మీరు తెచ్చుకుంటే అది తెలుస్తుంది. జ్ఞానదేవాతు కైవల్యం. జ్ఞానం ద్వారానే మనకు మోక్షం లభించేది. ప్రత్యక్ష ఫలం మోక్షం, జ్ఞాన ఫలం మోక్షం. కాబట్టి ఆ నిగూఢంగా లోపల నీ గురించి తెలుసుకునే జ్ఞానం నువ్వు సంపాదించాలి. నీ అంతర్జ్ఞానం సంపాదించాలి. అంతర్జ్ఞానమే ఆత్మజ్ఞానం. బాహ్య జ్ఞానమే మత సంబంధమైనటువంటి జ్ఞానం. మత వ్యవస్థ అంతా బాహ్యం. అది కర్మలకు, కర్మకాండాలకు, కర్మాచరణలకు
సంబంధించింది. ఈ అంతరంగము జీవాత్మలకు సంబంధించిన జ్ఞానం అంతా ఆధ్యాత్మిక సాధనలు. దాంట్లో ఆత్మతత్వం అంతరమే, అంటే అంతరం అని. అంతరం అంటే అంతరమైనటువంటి ఆత్మ, అంతరాత్మ అని. ఏదైతే నీలో ఉందో, ఏదైతే నీ లోపల ఉందో, ఏది నీకు శరీరమో, దేని గురించి నీకు తెలియదో, ఏది నీ అందు ఉండి నిన్ను నియంత్రిస్తూ ఉందో, అదే నీ అంతరాత్మ. ఈ అంతరాత్మ అన్ని జీవరాశుల్లో ఉంటుంది. అంతేకాదు దేవతల్లో కూడా ఉంటుంది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఏ దేవతలను తీసుకోండి, అందరిలో అంతరాత్మ ఉంటుంది. కాబట్టి సూర్యుడు, కృష్ణుడు ఎవరైనా తీసుకోండి, ఇదే సూత్రం అప్లై అవుతుంది. ఏది కృష్ణుని యందు ఉందో, కృష్ణుని లోపల ఉందో, దేని గురించి కృష్ణునికి తెలియదో, చూడండి ఎట్లా ఉందో. ఏది కృష్ణునికి శరీరమో, ఏది కృష్ణుని లోపల ఉండి నియంత్రిస్తూ ఉందో, అదే అంతర్యామి. శ్రీకృష్ణుని లోపల కూడా అంతర్యామి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక అవతారమే, విష్ణు అవతారమే. మరి విష్ణు ఎవరు? త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారు? త్రిమూర్తులు ఆత్మ నుంచి వచ్చారు. సత్వ రజస్ తమో గుణాల నుంచి పుట్టిన వాళ్ళు ఈ ముగ్గురు. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి. ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది, ఆత్మ నుంచి వచ్చింది. కాబట్టి సమస్త దేవత వర్గం అంతా వచ్చింది నీకు ఆత్మ నుంచే. ఆత్మాశ్రయ జనితాలుగా ఈ సృష్టిని అంతా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సమస్త జగత్తు యొక్క సృష్టి అంతా ఆత్మనే. ఆత్మను ఆకాశభూతం అంటాం. మొత్తం ఆకాశం అంతా ఆత్మతత్వమే, ఆత్మతత్వంతో వికసించింది. కాబట్టి సమస్త జగత్ అంతా ఒక మాయా వస్తువు నుంచి వచ్చింది, ఉత్పన్నమైంది. అదే ఆదిమాయ. ఆ ఆదిమాయనే ఆత్మ. అదే జీవాత్మగా మన శరీరంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన జీవాత్మను అర్థం చేసుకుంటూ రావాలి. సనాతనమైనటువంటి ఆ అంశయే జీవలోకంలో జీవుడిగా ఉన్నాడని. అదే మాది పరమాత్ముడే తన అంశాన్ని, రూపాన్ని బీజంలో నిక్షిప్తం చేసి పెట్టాడు. బీజం ఏదంటే సృష్టి బీజం. సృష్టి బీజం అంటే మనలో ఉండే సృష్టి బీజం, మిగతాదంతా సృష్టి బీజం. మన శరీరానికి సంబంధించిన సృష్టి బీజం ఏదంటే ఇంద్రియం. దాంట్లో ఉండే శక్తి ఏదంటే నేనే. కాబట్టి ఉదాహరణకు మీరు వాయువు తీసుకోండి. వాయువులో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి? చలనం. ఆ చలనం ఆత్మశక్తియే. ఆత్మ అందులో ఉండే దాన్ని చలనం కలగజేస్తూ ఉంది. అదే మరి ద్రవం నీరు తీసుకోండి. నీటిలో ఒక శక్తి ఉంది. ఏది? ద్రవశక్తి. అది ఆత్మయే. వేడి ఉంది, వేడిలో తాపం ఉంటుంది. ఆ తాపం ఆత్మశక్తియే. కాబట్టి వేడి దగ్గర కూర్చుంటే మనం తాపం చేస్తుంది. ఆ తాపం అదే ఆత్మశక్తియే. అదే మాది శీతలం, చలి ఉంటుంది, మంచుగడ్డ, దాని యొక్క లక్షణం శీతలం. ఇప్పుడు మనం కాటుక పెట్టుకుంటాం. కాటుక ఎందుకు పెట్టుకుంటాం? కాటుకలో ఒక శక్తి ఉంది, చలన శక్తి ఉంది. ఏది? నలుపు. నలుపు ఉంది కాబట్టి కాటుక పెట్టుకుంటున్నాం. కాబట్టి ఏది శరీరం ముందు ఉంటే ఏవి ఉన్నవో, ఏది లేకపోతే ఏవి లేవో, అదే జీవాత్మ. అంటే ఏది ఉంటే ఏవి ఉన్నాయో శరీరంలో, అంటే జీవాత్మ ఉంటే మిగతా ఎన్ని ఉంటాయి శరీరంలో అని. ఒక మారు జీవాత్మ శరీరం నుంచి వెళ్ళిపోతే శరీరంలో నుండి ఏ ఇంద్రియం పని చేయదు అని అర్థం. ఏది ఉంటే ఏ ఉన్నవో, జీవాత్మ ఉంది కాబట్టి మన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి అని అర్థం. ఏది లేకపోతే ఏవి లేవో, అంటే జీవాత్మ లేకపోతే ఈ మనసు, బుద్ధి, చిత్తము, స్పర్శ, ఆకలి, దప్పిక, నిద్ర, సోపరితనం ఇవన్నీ ఏమీ ఉండదు. వీనికి శరీరం అయిపోతుంది. అదే జీవాత్మ. ఇప్పుడు తేనెటీగ చూడండి. తేనెటీగ తేనెటీగ ఉంటుంది. ఆ తేనె బయటకు వెళ్ళిపోయినట్లయితే మిగతా తేనెటీగలన్నీ దాంతో పాటు వెళ్ళిపోతాయి. తేనెటీగ ఖాళీ అయిపోతుంది తట్టు. అదే మన శరీరంలో జీవాత్మ వెళ్ళిపోతే అన్ని ఇంద్రియాలు శరీరం నుంచి వెళ్ళిపోతాయి, ఏది పనిచేయవు. అప్పుడు ఇది డెడ్ బాడీ అవుతుంది. మనం నిలబడుకున్నాం కింద పడకుండా. ఎందుకు? జీవాత్మ ఉంది కాబట్టి శరీరం నిలబడుకున్నది, లేదా కింద పడిపోయేది. దీంట్లో ఏదో ఒక విలక్షణ శక్తి శరీరంలో ఉంది. ఆ విలక్షణ శక్తి జీవాత్మ. శరీరంలో వేడి ఉంది, ఆ వేడే జీవాత్మ. ఆ జీవాత్మ బయటికి వెళ్ళిపోతే శరీరానికి వేడి ఉండదు, చల్లబడుతుంది శరీరం. శరీరం కూడా తేలిగ్గా ఉంది, మనది లైట్గా ఉంది. ఎందుకు? చైతన్యం ఆ జీవాత్మ ఉంది కాబట్టి. ఆ జీవాత్మ బయటకు పోతే శరీరం బరువు, పీనుగ శరీరం అవుతుంది. పీనుగ కూడా మనం ఎత్తలేము, అంత బరువు ఉంటుంది. ఎందుకు? ఆ చైతన్యం లేదు కాబట్టి. ఆ జీవాత్మ ఉన్నంత ఈ లక్షణాలన్నీ శరీరానికి ఉంటాయి. ఆ జీవాత్మ బయటికి వెళ్ళిపోతేనే శరీరానికి లక్షణాలు ఉండవు. జీవాత్మ ఉన్నంతవి కదలికలు, చేష్టలు, రంజింపజేయడము, ప్రేరణలు, ఆకర్షణలు అన్నీ ఉంటాయి.
ఆకలి, దప్పిక, నిద్ర ఇవన్నీ మనకి ఎలా జరుగుతున్నాయి? జీవాత్మలోనే జరుగుతున్నాయి. అది వెళ్ళిపోతే పీనుగకు ఏ ఆకలి, దప్పిక, నిద్ర, సోమరితనము ఉండదు. ఇట్లా ఈ లక్షణాలతో మనం జీవాత్మ గురించి తెలుసుకోవాలి. కాబట్టి వాయువు ఏ విధంగా అయితే ప్రాణాన్ని తీసుకొస్తుందో ఆ విధంగా శరీరంలో ఇంద్రియాలన్నింటినీ కూడా మనం చైతన్యపరిచేది ఈ జీవాత్మనే. కాబట్టి కల్పించింది, ధరించింది, భరించింది, శరీరాన్ని ఆకర్షించేది కూడా అదే. శరీరానికి ఎంత ఆకర్షణ ఉందంటే జీవాత్మ ఉండేదానివల్లనే. కాబట్టి ఈ ప్రకారంగా ఇది పెద్ద వేదాంతమైన సబ్జెక్టు. విషయాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క పదాన్ని మనం విశ్లేషించుకుంటూ డీప్గా లోపలికి పోతే నువ్వెవరు, నీ జీవాత్మవు అనేటువంటి సారాంశం రసం మీకు అందుతుంది. ఇది ఒక్క రోజులో ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా మనం చదువుకునేటువంటి విషయాలు కావు. మీరు ఇంకా దీని గురించి బాగా ఆలోచనతో వెళ్ళిపోండి. ఆలోచన డీప్గా ధ్యాసం అంటారు. ధ్యాసం అంటే ఆలోచన, చింతన, మననం చేయండి. మీ గురించి మీరు మననం చేసుకోండి. నువ్వెవరు, ఎట్లొచ్చావు, సృష్టి ఏంటి, దేవుడేంటి, జీవాత్మ ఏంటి, జీవుడేంటి, ఆత్మ ఏంటి, ఈ విషయాలు ఆలోచించేయండి. చేస్తే నువ్వెవరో మీకు అర్థమవుతుంది. కాబట్టి మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.